హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చికెన్ సీక్ కబాబ్ అండి. నేను ఇంట్లో చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉందండి. టేస్ట్ అంతా చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో నాకు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ రెసిపీని ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్నానండి. దానిలో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి వేసానండి. మీరు తీసుకునే చికెన్ని బట్టి మీరు ఇవి క్వాంటిటీస్ తీసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి ఇది మంచిగా కలుపుకుందాము. తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల శనగపిండి కూడా వేస్తున్నాను. ఇవంతా మంచిగా చికెన్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సీక్ కబాబ్ చేసే స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్స్ తీసుకున్నాను నేను. ఈ మిశ్రమాన్ని ఒక బాల్ లాగా చేసి మనం చేత్తో మంచిగా ఈ రకంగా ఈ స్టిక్కి ఈ చికెన్ అంతా గుచ్చాలండి. ఇలా ఇవి ఈ రకంగా చేసి పక్కన పెట్టుకుందాం. ఈ స్టిక్కి చికెన్ అంతా మంచిగా పట్టించాలి. అన్నీ అదే రకంగా చేశాను. నేను ఇక్కడ పక్కన ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇది షాలో ఫ్రై చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి వేసి వేయించుకుందాము. ఇవి ఒక సైడు కాలాక మరలా ఇంకో వైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లో మనం ఇది చేసుకోవచ్చు. చికెన్ తెచ్చినప్పుడు బోన్లెస్ చికెన్ తీసి పక్కన పెట్టుకొని మనం ఈ రకంగా చేసుకోవచ్చు. అంతే అండి, ఫ్రై అయిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత మంచిగా అన్ని వైపులా ఫ్రై అయిందో. ఇది నిజంగా చాలా టేస్ట్గా ఉందండి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు కూడా ఇవి పెట్టచ్చు. చాలా బాగుంది. మీలో ఎవరైనా కొత్తవారు నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కమెంట్లో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు నాకు చెప్పండి. ఓకేనా? అంతే, రెడీ అయిపోయింది. నేను తీసేసుకున్నాను. ఇప్పుడు స్టిక్ నుంచి ఇవి తీసి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. లోపలంతా మంచిగా ఫ్రై అయితేనే ఈ స్టిక్ ఈజీగా వచ్చేస్తుందండి. లేదంటే పచ్చిగా ఉన్నిందంటే స్టిక్ ఈజీగా రాదు, అదంతా దానికి ఉండిపోతుంది. సో దీన్ని బట్టి మనం చేసిన ఈ సీక్ కబాబ్ లోపలంతా మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా? అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.